నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం నుంచి గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగబోతుంది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగార్జున సాగర్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నోముల భరత్ ఓటు వేశారు. అలాగే సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టభద్రుల బై ఎలక్షన్ సందర్భంగా పట్టభద్రులందరూ కూడా ఖచ్చితంగా మీ ఓటు హక్కు వినియోగించాలని కోరుకుంటూ ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుగానే ఎన్నుకుంటారు. మన సమస్యలన్నీ పోరాడడం కోసం ప్రభుత్వాన్ని వాళ్ళు చేయాల్సినటువంటి పనులన్నింటినీ కూడా నిలదీయడం కోసం మనకు కావాల్సినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చడం కోసం మీరందరూ ఖచ్చితంగా మంచి వ్యక్తికి చూసి ఓటు వేస్తారని నమ్ముతూ ప్రతి ఒక్క పట్టభద్రులు కూడా ఓటు వేయాలని కూడా కోరుకుంటూ ఈరోజు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు చెందిన పట్టభద్రుల నియోజకవర్గానికి ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరుగుతున్నది. పోలింగ్లో ఓటర్లందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులందరూ కూడా చాలా తీవ్ర స్థాయిలో ప్రచారం చేశారు. ఓటర్లందరూ కూడా కలిసి ప్రయత్నం చేశారు. నా అవగాహన మేరకు పోటీ ప్రధానంగా 3 ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన బలపరిచిన అభ్యర్థుల మధ్యనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి ఈ 3 పార్టీలు బలపరిచిన అభ్యర్థుల మధ్యనే పోటీ ఉండే అవకాశం ఉన్నది. అందులో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ కాబట్టి అందరూ కూడా రాజకీయ చైతన్యం ఉన్న ఓటర్లు, విజ్ఞులు, విజ్ఞానవంతులు, మేధావులు అనేక మంది ఉంటారు. కాబట్టి ఎప్పుడో వాళ్ళు ఒక ఆలోచనకు, ఒక నిర్ణయానికి ఓటు వేసే విషయంలో వచ్చి ఉంటారు. ఆయా పార్టీల యొక్క విధానాలు, ఆయా ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, అభ్యర్థుల యొక్క నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటింగ్ ఉంటుంది. ఏదేమైనా ప్రశాంతంగా ప్రచారం ముగిసింది. ప్రశాంతంగా కూడా పోలింగ్ ముగియాలని నేను అభిప్రాయపడుతున్నాను. ఎన్నికల్లో ఇవాళ జరుగుతున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మరి ఓటర్లందరూ కూడా విధిగా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం. దీని పేరే పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం కాబట్టి మంచి వ్యక్తుల్ని, సమాజానికి ఉపయోగపడే వ్యక్తుల్ని, మీ అందరి సమస్యల్ని ప్రతిబింబించే వ్యక్తుల్ని ఎన్నుకోవడం అనేది మంచిది. ఎందుకంటే మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం ఓటు హక్కే. ఓటును వినియోగించుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి నిదర్శనం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రాడ్యుయేట్ మిత్రులై ఓటు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా విధిగా ఈ పోలింగ్లో పాల్గొనాలి. మీరు దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోండి.